హాయ్ అండి, నమస్తే. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న దేవాలయం మవ మండలం, కృష్ణా జిల్లా చినముత్తేవి గ్రామంలో వేంచేసి ఉందండి. ఈ దేవాలయం ప్రకృతి ఒడిలో చాలా రమణీయంగా ఉందండి. గుడి ఆవరణం మొత్తం పచ్చని చెట్లతో, పల్లెటూరి వాతావరణంతో చాలా రమణీయంగా ఉంటుంది. గుడి దేవాలయంలో రావి చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్లు, ఇతర రకరకాల పూల మొక్కలుతో గుడి ఆవరణం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశం పూర్వం ఒక మెట్ట పొలం అండి. ఆ మెట్ట పొలాన్ని రైతులు నాగలితో దున్నుతుండగా ఆ నాగలికి ఒక రాయి అడ్డుపడింది. అప్పుడు రైతులు ఏంటా అని గొడ్డలితో త్రవ్వుతుండగా రక్తం పైకి చిమిర్చింది. అప్పుడు స్వామివారు ఒక భక్తుని ఒంటి మీదకు వచ్చి, నేను ఈ భూమిలో ఉన్నాను అని చెప్పగా, భక్తులు, స్వామి మీరు అలా భూమిలో ఉంటే ఎట్లా, మీరు పైకి రండి, మీరు పైకి వస్తే కదా మేము పూజలు చేసేది అని భక్తులు కోరగా, భక్తుల కోరిక మేరకు స్వామివారు భూమికి కొంత మేరకు వరకు పైకి వచ్చి అలా స్థిరపడిపోయారు. అప్పటి నుండి స్వామివారికి పూజలు, అభిషేకాలు, అలాగే కాలక్రమేణా స్వామివారికి పెద్ద దేవాలయం నిర్మించడం జరిగినది. ఈ దేవాలయంలో కార్తీక మాసం, శ్రావణ మాసం, దసరా, మహాశివరాత్రి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగును. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితందిగా గ్రామ పెద్దలు, పూర్వీకులు చెప్తుంటారు. ఈ స్వామివారిని నమ్ముకుని భక్తితో, నమ్మకంతో 41 రోజులు మండల దీక్ష చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం రీత్యా ఉద్యోగం కోరుకున్న వారికి ఉద్యోగం దక్కుతుంది. ఆరోగ్యరీత్యా ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది లోపల దేవాలయం. ఈ కనిపిస్తున్న స్తంభాలు పూర్వం నుంచి ఉన్న 4 రాతి స్తంభాలు. నందీశ్వరుడు, ఈయనే సోమేశ్వర స్వామి, శ్వేతలింగం, స్వయంభూ, అన్నపూర్ణాదేవి, వినాయకుడు, ఉత్సవమూర్తులు. శంకర జయంతి రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దేవాలయాన్ని కొంచెం పునరుద్ధరణ చేశారు. రంగులు, టైల్స్ మార్చారు. ఇదేనండి ఇవాల్టి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. See you tomorrow. Bye bye.